ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. భైరవి తన కుటుంబ సభ్యులతో పాటు విశ్వనాథం ఫ్యామిలీకి కూడా ఇలా చెప్తూ ఉంటుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఆ నగ మీరు దొంగలించలేదు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటే ఆ నగ వాళ్ళు దొంగలించకుండా మన ఇంట్లో నుంచి వాళ్ళ ఇంట్లోకి ఎలా వెళ్ళిందమ్మా అని దర్శన్ అడుగుతుంటాడు. ఆ నగ వాళ్ళ ఇంట్లోనే ఉందని వాళ్ళకి తెలియకుండా చెప్పారు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. మన ఇంట్లో ఉండాల్సిన నగ వాళ్ళ ఇంట్లోకి ఎలా వెళ్ళింది అని చెప్పి లీలావతి ఆనందను అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు జరిగిందంతా కూడా ఆనంద భైరవి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆనంద భైరవి ఒకరోజు బయటికి వెళ్తూ ఉంటే అప్పుడు అనన్య సేటుకి డబ్బులు ఇస్తూ ఉంటుంది. థ్యాంక్స్ సేటు అని అనన్య చెప్తూ ఉంటే ఎందుకమ్మా వచ్చిన వాళ్ళ ముందు మీ అమ్మ నాన్నలు దొంగం చేశావు అని చెప్పి సేటు అడుగుతూ ఉంటాడు. శరణ్య పెళ్ళి జరగకూడదు అందుకే ఇలా చేశాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. మీ ప్లాన్ సూపర్ అమ్మా అని చెప్పి సేటు చెప్తూ ఉంటాడు. ఆ మాటలను ఆనంద భైరవి కారులో వెళ్తూ కార్ ఆఫ్ చేసి వింటూ ఉంటుంది. ఇదంతా కూడా ఆనంద భైరవి గుర్తు తెచ్చుకుంటుంది. నగ తనంతట అదే వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఎలాగో నా కోడలే కదా వేసుకునేదని నేనే ఆ నగను శరణ్య వాళ్ళ నగల్లో పెట్టాను. శరణ్య వాళ్ళకు ఒక విషయం చెప్పుంటే బాగుండేది, చెప్పకపోవడం వల్ల ఇదంతా జరిగింది, ఇదంతా నా తప్పే అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. అయ్యో నువ్వు మంచి మనసుతో నీ కోడలి మెడలో నగ వేయాలనుకున్నావు, మేమీ సరిగ్గా చూసుకోలేదమ్మా అని చెప్పి విశ్వనాథం ఆనందకు చెప్తూ ఉంటాడు. అయితే మా పైన కోపం లేనట్టేనే అత్తయ్య అని శరణ్య అడుగుతూ ఉంటుంది. మీరు అసలు ఏ తప్పు చేయలేదంటుంటే మీ పైన కోపం ఎందుకుంటుందమ్మా అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటారు. మరి పెళ్లి గురించి ఏమంటావమ్మా అని చెప్పి కోటేశ్వరరావు ఆనంద భైరవిని అడుగుతుంటాడు. అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది బావగారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటే శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఆనంద చీర తీసుకొచ్చి లీలావతికిచ్చి అక్క ఈ చీరను కోడలికి నీ చేతుల మీద ఇవ్వు అని చెప్తూ ఉంటుంది. ఇక శరణ్యకు లీలావతి చేతుల మీద చీర ఇస్తుంది. ఇక శరణ్య ఆనంద కాళ్ళకి అలాగే లీలావతి కాళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంద శరణ్యని దగ్గరికి తీసుకుని హగ్ చేసుకుంటుంది. ఇక మరోవైపు అనన్య ఇంటికి వస్తుంది. అనన్య ఇంటికి వచ్చేసరికి కాంచన ఒళ్ళంతా చెమటలతో ఉంటుంది. అమ్మ ఏంటి ఒళ్ళంతా చెమటలున్నాయి, బీపీ ఏమన్నా పెరిగిందా అని అనన్య అడుగుతూ ఉంటుంది. కాదే ఆ శరణ్య పెళ్ళి ఆగిపోయిందని చెప్పేసరికి ఇష్టం వచ్చినట్లు 4 స్టెప్పులు వేశాను, దానికి చెమటలు పట్టాయి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది. లేకపోతే ఏంటమ్మి చిన్నప్పటి నుంచి నువ్వే కదా కొప్పింటికి కోడలు అవ్వాలని కోరుకుంది, కానీ కొప్పింటి సంబంధం వాళ్ళ కూతురికి చేసుకుంటూ వాళ్ళు తెగ సంతోషపడిపోతారా, నా ఉసురు వాళ్ళకి తగిలింది, అందుకే వాళ్ళ కూతురు పెళ్ళి ఆగిపోయిందని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే విశ్వనాథం వాళ్ళు ఇంటికి వస్తారు. అమ్మి ఏదో కారు వచ్చినట్టు ఉంది, వాళ్ళేమో చూడు చెప్పి కాంచన అంటూ ఉంటే అమ్మ వాళ్ళే వచ్చారు, నువ్వు శరణ్య పెళ్ళి ఆగిపోయిందని చెప్పి ఏడ్చి సొమ్మసిల్లిపోయినట్టు ఓవర్ యాక్టింగ్ చెయ్యి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటే సరే అమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది. ఇక విశ్వనాథం శరణ్య గీత ఇంట్లోకి వచ్చేసరికి అయ్యో గీత ఎంత ఘోరం జరిగిపోయింది, అయ్యో శరణ్య ఎంత ఘోరం జరిగిపోయింది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక గీత శరణ్యను చూసి వాళ్ళను హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటారు. ఆనంద భైరవి ఇంట్లో జరిగిందంతా కూడా నాకు అనన్య చెప్పింది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది. అవును అనన్య నువ్వు మమ్మల్ని వదిలేసి ఎందుకు వచ్చావు అని గీత అడుగుతూ ఉంటుంది. ముందు అక్కడ ఏం చేయాలమ్మా, నాకు దక్కని ఆనందం నా చెల్లెలకి దక్కింది, నా చెల్లెలు గొప్పింటి కోడలు అవుతుందని సంతోషపడిపోయాను, నా జీవితం లాగానే దీని జీవితం కూడా అయ్యింది, పాపం దురదృష్టవంతురాలు నాకులాగే అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. ఇప్పుడే అమ్మి టిఫిన్ పెట్టుకుని వచ్చాను, టిఫిన్ తిందామనుకునేసరికి అనన్య వచ్చి ఈ బ్యాగ్ని చెప్పేసరికి టిఫిన్ ప్లేట్ కూడా పక్కన పెట్టేసి ఏడుస్తున్నానని కాంచన చెప్తూ ఉంటే టిఫిన్ తినకపోతే వెళ్ళి కాంచన నువ్వేం బాధపడకు, నీకు బిర్యానీ చేసి పెడతానని చెప్పి గీత చెప్తూ ఉంటుంది. బిర్యానీనా అని కాంచనానే చూసావమ్మి పెళ్లి క్యాన్సిల్ అయ్యేసరికి మీ అమ్మకు చిప్పు దుబ్బింది అని చెప్పి శరణ్యకు చెప్తూ ఉంటే చిప్పు దుబ్బింది మా అమ్మ కాదు నీకు పెద్దమ్మ, రాంగ్ ఇన్ఫర్మేషన్ వినటాన చిప్పు దుబ్బినట్టుంది అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటది అని అనన్య అడుగుతూ ఉంటుంది. ఆనంద ఒక మాట మాట్లాడగానే అదే నిజమనుకుని నువ్వు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసావు, పూర్తిగా వినలేదు అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు. పూర్తిగా వినలేదా, ఏమైంది విశ్వనాథం అని కాంచన అడుగుతూ ఉంటుంది. పెళ్లి క్యాన్సిల్ కాలేదు కాంచన, అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరుగుతుందని ఆనంద గారు చెప్పారు అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటారు. మరి నగ మన ఇంట్లోనే దొరికింది కదమ్మా అని అనన్య అడుగుతూ ఉంటుంది. నగ కావాలని ఆనంద గారు
మన నగల్లో పెట్టారంట. ఆ విషయం లీలావతి గారికి తెలియక మనల్ని అడిగినట్టున్నారు అని చెప్పి విశ్వనాథం, గీత, కాంచన, అనన్యలకు చెప్తూ ఉంటారు. ఆ మాట విని కాంచన, అనన్య ఇద్దరు కూడా తెల్ల మొహాలు వేసుకుని చూస్తూ ఉంటారు. ఇక ఆ షాక్లో కాంచనకు ఫిట్స్ వస్తాయి. ఫిట్స్ వచ్చి పడిపోతుంది. పెద్దమ్మ పెద్దమ్మ అని శరణ్య, పెద్దమ్మ పెద్దమ్మ అని అనన్య పిలుస్తూ ఉంటారు. ఇక అప్పుడే విశ్వనాథం తన చేతిలో ఉన్న తాళాల గుర్తుని కాంచన చేతిలో పెట్టమని ఇస్తారు. ఇక కాంచన చేతిలో తాళాలు గుర్తు పెట్టేస్తారు. ఇక అప్పుడు కాంచన లేచి కూర్చుని నాకేమైందని అడుగుతూ ఉంటుంది. నీకు ఫిట్స్ వచ్చే పెద్దమని శరణ్య చెప్తూ ఉంటుంది. నాకు ఈ రోగం ఎప్పుడు లేదే, ఇప్పుడు ఎలా వచ్చింది అని కాంచన అడుగుతూ ఉంటుంది. అవును కాంచన, నీకు ఈ రోగం లేదు కదా అని విశ్వనాథం అడుగుతుంటాడు. పెళ్లి క్యాన్సిల్ అయిందనేసరికి టెన్షన్కి వచ్చినట్టు ఉందిలే పెద్దమ్మ అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. కాంచన, కాసేపు రెస్ట్ తీసుకుని ఫుడ్ తిను, రేపటి నుంచి పెళ్లి పనులు మొదలు పెట్టాలి, నువ్వే దగ్గరుండి చూసుకోవాలని విశ్వనాథం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు ఆనందభైరవి ఇంటికి డాక్టర్ వస్తారు. ఏంటి డాక్టర్ ఇలా వచ్చారు అని లీలావతి అడుగుతూ ఉంటుంది. నేనే రమ్మన్నానక్క అని చెప్పి ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. మా అక్క కండిషన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి డాక్టర్ అని చెప్పి ఆనందభైరవి డాక్టర్కి చెప్తుంది. డాక్టర్ లీలావతిని చెక్ చేస్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ గాయం పూర్తిగా మాయమైపోయింది. కాలుకి స్పర్శ కూడా తెలుస్తుంది. ఇక మీరు మెడిసిన్స్ వాడడం కాదు, నడిస్తే గనక మీరు ఫ్రీ అయిపోతారు అని చెప్పి డాక్టర్ లీలావతికి చెప్తూ ఉంటాడు. నేనే డాక్టర్ని అయింటే గనక ఈ పాటికి మా అక్కను పరిగెత్తిచ్చేదాన్ని అని లీలావతి తమ్ముడు చెప్తూ ఉంటాడు. ఇక పక్కనే ఉన్న కోటేశ్వరరావు కూడా నేను కూడా డైలీ అదే చెప్తున్నాను డాక్టర్, లేచి నడవటానికి ప్రయత్నం చేయమని, కానీ తను భయపడిపోతుంది, వీల్ చైర్లోనే కూర్చుండిపోతుంది అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు. మీరేం భయపడకండి, అక్కను నేను నడిపిస్తానని చెప్పి ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. ఇక ఆనందభైరవి లీలావతిని తీసుకుని గార్డెన్లోకి వెళ్తుంది. మెల్లగా వీల్ చైర్లో నుంచి లీలావతిని లేపి నిల్చోబెట్టి తన చేతులతో భుజాలపై చేతులు వేయించుకుని లీలావతిని కాస్త దూరం నడిపిస్తుంది. ఇక లీలావతి ఇబ్బంది పడుతుందని తెలిసి వెంటనే లీలావతిని తీసుకెళ్లి వీల్ చైర్లో కూర్చోబెడుతుంది. అక్క, వీల్ చైర్లోంచి లేవటానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పి ఆనందభైరవి చెప్తూ ఉంటే లీలావతి వీల్ చైర్లోంచి లేవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక దీన్నంతా కూడా కుటుంబ సభ్యులు దూరం నుంచి చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. లేక నువ్వు తప్పకుండా లేస్తావు, లేచి నిలబడక్క అని ఆనందభైరవి అంటూ ఉంటుంది. లీలావతి లేవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాసేపటికి లీలావతి ఏడుస్తూ ఉంటుంది. అక్క, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి ఆనందభైరవి లీలావతిని అడుగుతూ ఉంటుంది. నేను ఏడుస్తుంది ఎప్పటికీ వీల్ చైర్కి పరిమితం అవుతానని కాదు ఆనంద, కొడుకు పెళ్లి చేతుల మీద జరిపించాలనుకున్నాను, చేపించలేకపోయాను. కనీసం దర్శన్ పెళ్ళైనా నా చేతుల మీద జరిపించాలనుకున్నాను, దానికి కూడా జరిగేలా లేదు అని లీలావతి అంటూ ఉంటే, అక్క అందుకే పెళ్లి పోస్ట్ పోన్ చేస్తాను, నువ్వే వద్దన్నావు అని ఆనంద చెప్తూ ఉంటుంది. నా సంతోషం కోసం, నా కోరికల కోసం పిల్లల సంతోషాన్ని, ఆనందాన్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది. నువ్వు ప్రయత్నం చేయక్క, తప్పకుండా నడుస్తావు అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటే, త్వరలోనే దర్శన్ పెళ్లి పనులు మొదలవుతాయి, నా చేతుల మీద జరుగుతాయో లేదో అని చెప్పి లీలావతి బాధపడుతూ ఉంటుంది. చెప్పాను కదా, నువ్వు ప్రయత్నం చేస్తే నడుస్తావు, దర్శన్ పెళ్లి నీ చేతుల మీద జరుగుతుందక్క అని ఆనంద చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రీతి కోపంగా లోపలికి వెళ్తుంది. వెంటనే ప్రీతి ఫోన్ తీసుకుని సమీరకు ఫోన్ చేస్తుంది. చెప్పక్క అని చెప్పి సమీర అంటూ ఉంటే, మనం అనుకున్నది జరిగేలా లేదు అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది. అదేంటక్క, నగ దొంగతనం జరిగిందన్నావు, పెళ్లి క్యాన్సిల్ అవుతుందన్నావు అని చెప్పి సమీర అడుగుతూ ఉంటుంది. ఏం జరిగిందో ఏంటో నాకైతే తెలియదు, ఆనందభైరవి తన చేతులతో తనే నాకు ఇచ్చానని ఒప్పుకుంది, పెళ్లి అనుకున్న ముహూర్తానికి జరుగుతుందని చెప్పి చీర కూడా పెట్టి పంపించింది అని చెప్పి ప్రీతి సమీరకు చెప్తూ ఉంటుంది. అయితే దర్శన్ పైన నేను ఆశలు వదిలేసుకోవడమే అక్క అని సమీర అడుగుతూ ఉంటుంది. ఆనంద కుదిర్చిన పెళ్లి క్యాన్సిల్ అవుతుందేమో, మీ పెళ్లి జరిపిద్దాం అనుకున్నాను, అది కుదరట్లేదు కాబట్టి ఈ ఇంట్లో చావు జరగాల్సింది అని చెప్పి ప్రీతి చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు అక్క అని సమీర అడుగుతూ ఉంటుంది. దర్శన్కి నీ పైన ప్రేమ ఉంది, కానీ వాళ్ళ అమ్మ మాటను కాదని లెక్క శరణ్యను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు, అందుకే ఆనంద లేకపోతే అని ప్రీతి చెప్తూ ఉంటుంది. ఆనంద లేకపోతే దర్శన్ నిన్నే పెళ్లి చేసుకుంటాడు, అందుకే ఆనందను చంపబోతున్నాను అని చెప్పి ప్రీతి సమీరకు చెప్తూ ఉంటుంది. ఆ మాట విని సమీర షాక్ అవుతుంది.